హాయ్ ఎవ్రీవన్. ఇవాళ నేను కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాను. ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో ఉంది. ఇక్కడ వెలసిన రుహూతికా దేవి అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో 10వ శక్తిపీఠం. ఇక్కడ లింగం కుక్కుటేశ్వర స్వామిగా ప్రసిద్ధి. ఈ ఊరు పూర్వం బుద్ధ రాజధానిగా ఉండేది. అందుకనే పిఠాపురాన్ని పాదగయ అని కూడా అంటారు. ఇక్కడ ఉన్న తటాకాన్ని పాదగయ తీర్థమని అంటారు. పాదగయ తీర్థం వద్ద గయాసురుని పాదాలున్నాయి కనుక ఇక్కడ పెద్దలకు శ్రౌద్ధ కర్మలు నిర్వహిస్తే పుణ్యలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం. పాదగయ కోనేరుకు ముందు తూర్పు ముఖంగా కుక్కుటేశ్వర దేవాలయం ఉంటుంది. గుడికి ఎదురుగా పెద్ద ఏకశిల నంది విగ్రహం ఉంటుంది. ఈ నంది శ్రీశైలంలోని నందిని పోలి ఉంటుంది. ఇక గర్భాలయంలో కొలువైన కుక్కుటేశ్వర స్వామి లింగం తెల్లగా ఉంటారు. కుక్కుటేశ్వర ఆలయానికి ఇరువైపులా పురోహితిక అమ్మవారి ఆలయం, శ్రీపాదుల ఆలయాలు ఉన్నాయి. ఈ గుడి చాలా చిన్నది అయినప్పటికీ అష్టాదశ శక్తిపీఠాలు శిల్పాలు చెక్కబడి ఎంతో అందంగా ఉంటుంది. పిఠాపురం దత్తక్షేత్రాల్లో ప్రాముఖ్య క్షేత్రం. శ్రీ గురు దత్తాత్రేయుని ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఈ క్షేత్రంలో జన్మించారు. శ్రీ కుక్కుటేశ్వర దేవాలయంలో శ్రీ దత్తాత్రేయ స్వామి స్వయంభూ విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. భారతదేశంలో దత్తాత్రేయుని స్వయంభూ విగ్రహం కేవలం పిఠాపురంలో మాత్రమే ఉంది. మిగతా దత్తక్షేత్రాల్లో స్వామివారి పాదకులు మాత్రమే పూజలను అందుకుంటాయి. త్రిగయ క్షేత్రాల్లో ఒకటైన పాదగయ క్షేత్రం పితృముక్తి కరమ క్షేత్రంగా ఖ్యాతిగాంచింది. ఇది ఇవాల్టి ఈ కుక్కుటేశ్వర స్వామి ఆలయ విశిష్టత. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ నమస్తే.